హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ చూసినా క్యూ లైన్స్లో జనాలు. పెట్రోల్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తే కానీ దొరకట్లేదు. ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ క్రైసిస్ అయితే పీక్ లెవెల్లో ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసినా కూడా బుక్ అవ్వడం లేదు. ఒకవేళ బుక్ అయినా సరే ఆ గ్యాస్ రావడానికి 20 రోజులు టైం పడుతుంది. కుకింగ్ గ్యాస్ షార్టేజ్ వల్ల మెయిన్ సిటీస్లో రెస్టారెంట్స్ని క్లోజ్ చేశారు. పీజీస్లో ఉంటూ వర్క్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ని కూడా ఈ యుద్ధం వదలడం లేదు. ఈ కుకింగ్ గ్యాస్ షార్టేజ్ వల్ల మెనూ ఐటమ్స్ని పీజీస్లో చేంజ్ చేశారు. టీ కాఫీ ఇచ్చే పీజీస్లో వాటిని కూడా కట్ చేశారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న క్రైసిస్కి 33 కిలోమీటర్ల వెడల్పున్న సముద్ర మార్గం అంటే నమ్ముతారా? అవును, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ 33 కిలోమీటర్ల వెడల్పున్న సముద్ర మార్గాన్ని బ్లాక్ చేయడం వల్ల కరోనా టైం లాంటి లాక్డౌన్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? ఈ చిన్న సముద్ర మార్గం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలని చీకట్లోకి నెడుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఎందుకు ఈ కష్టాలు, ఈ సముద్ర మార్గం నుంచి మన ఇండియా ఎంత లెవెల్లో పెట్రోల్ని, ఎల్ఎన్జీ కుకింగ్ గ్యాస్ని, మిగతా న్యాచురల్ సోర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలాగే వార్ గనక కంటిన్యూ అయితే మన ఇండియా అగైన్ లాక్డౌన్కి వెళ్తుందా? ఈ టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు వార్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, జియో పాలిటిక్స్ గురించి సహజంగా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లో జస్ట్ 5 నిమిషాల్లో తెలుసుకోవాలి అంటే తెలుగు ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకంత ముఖ్యమైంది? ప్రపంచానికి ఈ చిన్న సముద్ర మార్గం నుంచి 20% క్రూడ్ ఆయిల్ సప్లై జరుగుతుంది. ఒక్క రోజుకి సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఈ రూట్ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఎల్ఎన్జీ కుకింగ్ గ్యాస్, ఎల్పీజీ న్యాచురల్ గ్యాస్ కూడా ప్రపంచానికి 20 నుంచి 25% దాకా ఈ మార్గం నుంచే వెళ్ళాలి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ వీళ్ళ దగ్గర నుంచి శుద్ధి చేసిన క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ గ్యాసెస్ మిగతా కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఈ చిన్న సముద్ర మార్గం 33 కిలోమీటర్స్ వెడల్పున్న ఈ చిన్న సముద్ర మార్గం నుంచే వెళ్ళాలి. ముఖ్యంగా మన ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి ఏషియన్ కంట్రీస్కి ఇది చాలా కీలకమైన ప్రదేశం. మన ఇండియా టోటల్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో 85% ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందులో రష్యా నుంచి 20 నుంచి 25%, యూఎస్ఏ నుంచి 15 నుంచి 20%, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మాత్రమే 55 నుంచి 60%. అంటే ఈ చిన్న ఒక్క సముద్ర మార్గం నుంచే 55 నుంచి 60% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి మెయిన్గా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ ఈ కంట్రీస్ నుంచి ఈ చిన్న సముద్ర మార్గం ద్వారా మన ఇండియాకి ఆయిల్ వస్తుంది. మన ఇండియాకి మెజారిటీగా క్రూడ్ ఆయిల్ రావాలంటే ఈ చిన్న సముద్ర మార్గం మీద డిపెండ్ అవ్వాలి. ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ మన ఇండియా మొత్తం అవసరాలకి 55 నుంచి 60% దాకా ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో యూఎస్ఏ నుంచి 20% దాకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఒక్క మిడిల్ ఈస్ట్ నుంచి మాత్రమే 60 నుంచి 60% దాకా కుకింగ్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఖత్తర్ నుంచి 90% దాకా ఈ ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ ఈ సముద్ర మార్గం నుంచి మన ఇండియాకి రావాలి. సింపుల్గా చెప్పాలి అంటే మన ఇండియా 85% క్రూడ్ ఆయిల్ని ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అందులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మాత్రమే, ఈ చిన్న సముద్ర తీర మార్గం నుంచి మాత్రమే 60% వరకు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ ప్రపంచ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ అందులోనూ 60 నుంచి 70% దాకా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే మనకి రావాలి. ఎల్పీజీ న్యాచురల్ గ్యాస్ కూడా అంతే, 50% దాకా ఈ చిన్న సముద్ర మార్గం నుంచే రావాలి. మన ఇండియా మాత్రమే కాదు, చైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఇంపోర్ట్స్, మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ గ్యాస్ ఇంపోర్ట్స్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే తీసుకుంటుంది. జపాన్కి అయితే 70% క్రూడ్ ఆయిల్ ఈ సముద్ర మార్గం నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం జరగడం వల్ల ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్లేస్ని క్లోజ్ చేసింది. అక్కడ నుంచి రావాల్సిన సప్లై మొత్తం మనకి ఆగిపోయింది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్ మన హైదరాబాద్లో పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా బంక్స్లో కూడా పెట్రోల్ తెచ్చిన కొన్ని గంటల్లోనే అయిపోతుంది అంటున్నారు. అందరూ కూడా పెట్రోల్ దొరకదు అన్న కాన్సెప్ట్లో ఫుల్ ట్యాంక్ని ఫిల్ చేయించుకుంటున్నారు. ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. గ్యాస్ బుక్ అవ్వడం లేదు. ఒకవేళ బుక్ అయినా సరే చాలా రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా షాప్స్లో బయట కట్టెల పొయ్యిని యూజ్ చేయడం మొదలుపెట్టారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ కొన్ని కంట్రీస్ షిప్స్ మాత్రమే అలౌ చేస్తున్నట్టు చెప్తున్నారు. అందులో మన ఇండియాకి సంబంధించిన కొన్ని షిప్స్ని మాత్రం అలౌ చేస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం మార్చి 23 జాగ్ వసంత్ పైన్ గ్యాస్ అనే 2 ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ అయ్యాయి. ఈ షిప్స్ 28 లోపల ఇండియాకి చేరుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఒక 3 షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ అయ్యి ఇండియాకి వచ్చాయి. మన గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడి నుంచి పాసిబులో అన్ని ప్లేసెస్ నుంచి ట్రై చేస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్న దేశాల పరిస్థితిని చూస్తే మన కంట్రీ సిచ్యువేషన్ చాలా బెటర్ అని మీకు అనిపిస్తుంది. పాకిస్తాన్లో 260 ఉండాల్సిన పెట్రోల్ 320కి చేరుకుంది. శ్రీలంకలో 210 ఉండాల్సిన పెట్రోల్ 260కి చేరుకుంది. బంగ్లాదేశ్లో 240 ఉండాల్సిన పెట్రోల్ 265కి హిట్ అయింది. ఇలా మన చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్లో పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. మన ఇండియాలో మాత్రం ఇంకా కంట్రోల్లోనే ఉంది. మన ఇండియా పెట్రోల్ ప్రైస్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఈ టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశాం. లింక్ ఐకార్డ్స్లో ఉంటుంది. జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ నుంచి ఈ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్లో అగైన్ మన ఇండియా లాక్డౌన్కి వెళ్తుందా? కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? బంగ్లాదేశ్లో ఆల్రెడీ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పెట్రోల్ క్రైసిస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో
అప్పటి నుంచే వాళ్ళ స్కూల్స్ అండ్ కాలేజెస్కి లీవ్స్ ఇచ్చేశారు. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించారు. పాకిస్తాన్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ క్రైసిస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రొవైడ్ చేశారు. జర్మనీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ ఉన్న ప్రతి ఆఫీస్ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆర్డర్స్ని పాస్ చేసింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళు కూడా పెట్రోల్ క్రైసిస్ని, ఎనర్జీ క్రైసిస్ని ఫేస్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని ప్రపంచ దేశాలు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఈ టాపిక్ మీద ఇండియా అగైన్ లాక్డౌన్ అనే వీడియో చేశాం. లింక్ ఐకార్డ్లో ఇస్తున్నా. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్లే కొన్ని షిప్స్ని అలో చేస్తుందని చెప్తుంది. కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్స్ మాత్రం ఆపడం లేదు. నిన్న కువైట్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేసింది. అమెరికాకి చెందిన అబ్రహాం లింకన్ అనే ఒక పెద్ద యుద్ధ నౌక మీద అటాక్ చేసింది. ట్రంప్ 5 రోజుల పాటు ఎలాంటి అటాక్స్ ఇరాన్ మీద జరపమని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో పీస్ఫుల్ టాక్స్ మంచిగా జరుగుతున్నాయని చెప్తున్నాడు. కానీ వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ యుద్ధ నౌకల్ని ఇరాన్కి దగ్గరగా తీసుకువెళ్తున్నారు. ఇరాన్ గవర్నమెంట్ కూడా ఈ పోస్ట్కి రెస్పాండ్ అయింది. మా మధ్య ఎలాంటి పీస్ఫుల్ టాక్స్ జరగడం లేదని, ట్రంప్ కావాలనే మ్యానిపులేట్ చేస్తున్నాడని అనౌన్స్ చేసింది. ఇరాన్ సైడ్ నుంచి అలాగే ప్రపంచ దేశాల ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ కార్గ్ ఐలాండ్ని అమెరికా సైన్యం చేజిక్కుకోవాలని చూస్తుంది. అందుకే ఈ 5 రోజుల పాటు పీస్ఫుల్ టాక్స్ అని, అటాక్స్ చేయమని చెప్పి మ్యానిపులేట్ చేస్తున్నాడని చెప్తున్నారు. అమెరికా తీసుకుంటున్న యాక్షన్స్ కూడా దీనికి తగ్గట్టుగానే ఉన్నాయి. వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ యుద్ధ నౌకల్ని ఇరాన్కి క్లోజ్గా తీసుకువెళ్తున్నారు. కార్గ్ ఐలాండ్ ఈ ప్లేస్ ఇరాన్కి ఒక గుండెకాయ లాంటిది. ఈ ఒక్క ప్లేస్ ఇరాన్ ఫైనాన్షియల్ ఎకనామీని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్క ప్లేస్ నుంచే వాళ్ళ దేశానికి సంబంధించిన 90% క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క ప్లేస్ని అమెరికా చేజిక్కించుకుంటే ఇరాన్ లొంగిపోతుంది అనుకుంటున్నారు. అందుకే అమెరికా వాళ్ళ సైన్యాన్ని ఇరాన్ కంట్రీకి దగ్గరగా తీసుకువెళ్తుంది. దీనికి ఇరాన్ ఐఆర్జీసీ కూడా రెస్పాండ్ అయింది. మా ప్లేస్లో అమెరికా సైన్యం రావాలని మేము కోరుకుంటున్నాం. మా ల్యాండ్ మీద కాళ్ళు పెట్టి ఎలా తిరిగి వెళ్తారో చూస్తామని డైరెక్ట్గా మీడియా కాన్ఫరెన్స్లో ఇరాన్ ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా వీటన్నింటిని దాటి కార్గ్ ఐలాండ్ని చేజిక్కించుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.